पद्मपत्रविशालाक्षी पद्मकेसरवन्दिनी नित्यं पद्मालया देवी सामां पातु सरस्वती भगवती भारती पुण्यने बिंबानना అట్లే వచ్చి పెడమంటారు అవునే దొరకలేదు సార్ మీరు immediate past chairman Lakshmi Prasanna madam to come on to the I request our branch vice chairman CA K Sujit Jain Kumar to come on to the dais. Thank you sir. I request all the members to join for the lighting of the lamp. Smile. Right, sir. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय
शुजाग्रती यशस्सुतेषु जाग्रती कामं 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 शो निर्विमानः निर्विमानः तदेव शुक्रं तदेव शुक्रनमः तदेवामृतमुच्यते अमृतमुच्यते तस्मिन् लोकः नाशतः सर्वे तनूनां सर्वे कश्चन कश्चन एतद्वैता 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 To my dear members and their families. మనం ఈరోజు మనం 14వ బ్రాంచ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముందుగా ఈ యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకునేదానికి ముఖ్యంగా ముగ్గురు మెంబర్స్ మన బ్రాంచ్కి బిగినింగ్ నుంచి పిల్లర్స్ లాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళను స్మరించుకోవాలని నా చిన్న విన్నపము. శంకర్ నారాయణ గారు మన మధ్య లేరు. శంకర్ నారాయణ సారు, చంద్రమణి సారు, వీఎంవి సుబ్బారావు గారు వీళ్ళ ముగ్గురు ఎఫర్ట్స్తోనే నెల్లూరుకి బ్రాంచ్ వచ్చిందన్న విషయాన్ని మనందరికీ యంగ్ మెంబర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఇందాక మనం అనుకున్నట్టుగా 14వ బ్రాంచ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది రెగ్యులర్ బ్రాంచ్ యానివర్సరీ కాదు. ఈ సంవత్సరం ఎన్నో ఛాలెంజెస్ మన ముందు నేచర్ అనేది మనకి ఎన్నో ఛాలెంజెస్ త్రో చేసింది. దానిలో ముఖ్యంగా కోవిడ్ అనేది వచ్చింది. ఎన్నో అంశాలు కొత్త అంశాలు మనం ఈ సంవత్సరం నేర్చుకున్నాం. అలాగే మన బ్రాంచ్ కూడా ఈ సంవత్సరం అంతకుముందు దాకా ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్న మన బ్రాంచ్ ఇప్పుడు వర్చువల్ మీటింగ్స్ కి కన్వర్ట్ అయింది. నియర్లీ 29 ప్రోగ్రామ్స్ మనం ఈ అకాడమిక్ ఇయర్ మనం కండక్ట్ చేసాము. 76 అవర్స్ ఈ టోటల్ పీరియడ్ కవర్ అయింది. దానిలో 70 స్ట్రక్చర్డ్ అవర్స్, 6 అన్స్ట్రక్చర్డ్ అవర్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసిన మీ అందరి మెంబర్స్ కి మా కమిటీ మెంబర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దీనిలో జనరల్ గా గేమ్స్ అనేది, స్పోర్ట్స్ అనేది సిఐడిని పురస్కరించుకొని స్టూడెంట్స్ కి డిసెంబర్ యూత్ ఫెస్టివల్ ఇవన్నీ జనరల్ గా జరుపుతాము. ఈ ఇయర్ యూత్ ఫెస్టివల్ జరిగే అవకాశం రాక మేము జరపలేకపోయాము. సిఐడే మాత్రం వర్చువల్ గా సెలబ్రేట్ చేశాము. దానికి సంబంధించి పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ వాళ్ళందరూ కూడా మా కమిటీ మెంబర్స్ తరఫున ప్రగాఢ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం నాకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడానికి పూర్తి సపోర్ట్ ఇచ్చిన మా కమిటీ మెంబర్స్ కి, అలాగే సపోర్టివ్ స్టాఫ్ కి, అలాగే సీనియర్ మెంబర్స్ కి పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ కమిటీకి 2021 కి నేను కమిటీ మెంబర్ గా, చైర్మన్ గా నా బాధ్యతలు ఈ ఫిబ్రవరికి క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ 21-22 కి మన వైస్ చైర్మన్ సుజిత్ కుమార్ జైన్ నెక్స్ట్ చైర్మన్ గా మా కమిటీ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్యూచర్ చైర్మన్ సుజిత్ జైన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. For the introduction that I'll be the next chairman. I thank the committee for reposing faith in me so that I can perform and take care of the branch and the members and the students. At first I would like to first congratulate the present chairman on his contribution to the members, to the students and entirely to the branch. Even in the challenging times of COVID, he was able to carry out many CPE structured programs through online and conducted the CA day virtually. So all the challenges which were thrown at him, he was able to handle it excellently. And the immediate past chairman, Lakshmi Prasanna Madam, also during her tenure has carried out many programs. I think we carried on CA Day marathon. That is one of the memorable events
Many members and students participated in that program. So many CP programs were conducted. So on those lines, I would like to continue the good work which was done by the two chairmen. And I would like to thank all the senior members who have extended their support to the managing committee and to me. Thank you, one and all. Thank you, Chairman and to-be Chairman. So now felicitation to the past chairmen. I request past chairmen to come and take the felicitation from our chairman. సార్ సార్ సీట్లో కూడా సేమ్ ఫోటో వచ్చింది. కార్డ్లెస్ లేదా స్పీకర్ మైక్ మళ్ళీ చేస్తా. తర్వాత ఫోటో స్ట్రైట్కి పెట్టు. దగ్గర సార్ అట్లా ఉన్నాను. రెడీ అట్లా ఉండండి. ఈసారి కమిటీలో ముందు బాగా బాగుంటుంది. అప్పుడు కాదు మిగతా వాళ్ళకి ఇళ్ళే పిల్లలు బాగుంటుంది. మమ్మీ దగ్గర సిగ్గుపడుతున్నాయి. ఆ దగ్గర ఎస్ సార్ అట్లా ఉండండి. కిరణ్ కుమార్ సార్ ఎస్ రెడీ సార్ అట్లా ఉండండి. Next, CA Boram Srinivasan sir, 2018-19 chairman. రెడీ సార్ అట్లా ఉండండి. రెడీ ఎస్ ఉన్నాను సార్ అట్లా. For every branch chairman to felicitate their principal. So I request CA I Sudhakar sir to accept the felicitation on behalf of our branch chairman CA I Vansi Krishna sir. దగ్గర ఎస్ అట్లా ఉండండి. రెడీ అట్లా ఉన్నాను సార్. Branch staff, our administrative officer CA Shravan Kumar and our support staff CA Prasad Rao garu to accept memento from our committee members. మొత్తం సిపి ప్రోగ్రామ్స్ మొత్తం ఈ కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న దానికి కానీ దానికి కావాల్సినట్టుగా సపోర్ట్ మొత్తం మా బ్రాంచ్ కమిటీ మెంబర్స్ అందరికీ ఇచ్చిన దానికి కోవిడ్ అంటే ఏంటండి సార్? కోవిడ్ తెలియని ఉన్నారు. కరోనా వైరస్ డిసీజ్ మన జీవితాలని అతలాకుతలం చేసింది. దీనికంతా కారణం ఏమంటున్నారు? చైనా దేశం అంటున్నారా? కానీ చైనాని ఒక విషయంలో మంచుకోవచ్చు. దేనివల్లంటే ఏ ప్రోడక్ట్ అయినా చైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆసియన్ కంట్రీ అంటే మన ఇండియా, పాకిస్తాన్ తప్ప మిగతా కంట్రీకి మంచి క్వాలిటీ వేస్తుంది. మీరు చూసారు, మీ సెల్ ఫోన్ కానీ ఫోన్ ఏదైనా కానీ మన ఇండియాకి డూప్లికేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ కరోనా డిసీజ్ కూడా మనకు డూప్లికేట్ పంపించింది కాబట్టి చాలామంది హ్యాపీగా ఇక్కడ నవ్వుకుంటున్నాం. లేకపోతే మన యూరోప్ దేశాల్లాగా చాలా బాధపడుతుంటాం. నిజమేనా? కాబట్టి చైనాని ఇక్కడి నుంచి తిట్టద్దు, సపోర్ట్ చేయాలి. ఈ కరోనా వల్ల మన ఆడిటర్ ఫ్యామిలీ చాలా మందికి కానీ వాళ్ళ కుటుంబాలు నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ దైవానుసారంగా ప్రమాదం ఏం జరగలేదు. కాబట్టి సో మన ఆడిటర్లంతా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిందంటే కరోనా జయించాము. ఆఫ్టర్ ఆల్ జిఎస్టీ ఎంత అని ఆ బేస్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. జిఎస్టీ ప్రాక్టీస్ చేస్తున్నా తెలుసు బాధలు. చాలా వాట్సాప్లో మన ఫోటోలు కూడా వస్తుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎడముఖం తెరముఖం వేసి కొనుక్కొని ఉంటారు. భార్య అనుకుంటుంది, ఓహో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఊహించుకుంటున్నాడేమో అనుకుంటుంది. కానీ వాడేమనుకుంటుండు,
ఐటీసీ క్రియేట్ రిజిస్టర్ 2A వేసుకోవాలా 2B వేసుకోవాలా అని బాధపడుతున్నాడు. కాబట్టి లేడీ చార్ట్ అకౌంట్స్ కాకుండా మిగతా వాళ్ళు లేడీస్ తప్పుగా భావించవద్దు. ఫస్ట్ ఏవి శాస్త్రి సార్ ఫ్యామిలీయే పార్టిసిపేట్ చేస్తారండి. మనకి ట్రైన్స్ చూపిస్తారు. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మన 14వ సంవత్సరం వార్షికోత్సవము. ఈ 14 సంవత్సరాలు శాస్త్రి సార్ ఫ్యామిలీ కిరణ్ సార్ ఫ్యామిలీ ఒక్కటే కంటిన్యూగా అటెండ్ అవుతున్నారు. నాకు తెలిసి ఇది అబ్జెక్షన్ ఉంటే చేయండి. వాళ్ళకి నెక్స్ట్ మన మేనేజీ కమిటీని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే కరోనా టైంలో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి అఫ్కోర్స్ ఆఫీసు ఇల్లు ఒకటే ఉంటే ప్రాబ్లం లేదు. నాలాంటి పొజిషన్లో ఎవరింకో అసలు బతకతామా సస్తామా మనుషులు కనిపిస్తామా లేదా ఆ టైంలో ఎన్నో సిపిఈ ప్రోగ్రామ్స్ పెట్టి ఓహో మనలాగే మనుషులు ఇంట్లో ఉన్నారు బతుకున్నారు అని మనం మర్చిపోయిన నాలెడ్జ్ని కూడా మళ్ళీ బాగా ఇంప్రూవ్ చేయించారు. కాబట్టి ఫస్ట్ మేనేజింగ్ కమిటీకి మీకు అప్లాస్. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది జగన్ వ్యతిరేక కాదండి. నేను యుగంధర్ లాగా జగన్ వీరాభిమాన్ని. జగన్ రకరకాల పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ పథకాల పేరు చాలా తెలుసు, కానీ ఒకసారి ఉదయం చెప్తున్నాను. పౌష్టికాహారం పథకం ప్రవేశపెట్టాడు. తల్లి బిడ్డ సంక్షేమ పథకం అని, అమ్మఒడి పథకం అని, తోడు నీడ పథకం అని, వాహన మిత్ర పథకం అని రకరకాలు పెట్టాడు. దాని గురించి చెప్తున్నాను. ముందు నేను ఏమన్నంటే మా అమ్మ పెద్ద కొడుకు ఇచ్చిన పౌష్టికాహారం పథకం వలన మరియు మా నాన్నకి ఇచ్చిన తల్లి బిడ్డ సంక్షేమ పథకం వలన పుట్టిన నేను మా మేనమామ అయిన జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మ ఒడి పథకం ద్వారా చదివి ఇప్పుడు మన అందరి సీఎం వల్ల తోడు నీడ పథకం కింద ఇల్లు కట్టుకొనుచు అలాగే వాహన మిత్ర పథకం ద్వారా మీ ముందుకి నా కారులో వచ్చారు. సో ఏ పథకమైనా సక్రమంగా జరిగితేనే ఉంటుంది. ఇప్పుడు నేను పథకాలు అనుభవించాను సార్. నేను యంగ్గా ఉన్నప్పుడు యంగ్ అంటే తెలుసు కదా, నాకైతే నువ్వు యూత్ అనుకుంటున్నా. సరే నేను యంగ్గా ఉన్నప్పుడు అమితాబ్లా పొడుగ్గా ఉంటాను, కానీ వయసు ఎక్కువైతే సంపూర్ణేష్ బాబులా ఒట్టిగా ఉంటాను, లావుగా ఉంటాను. ఏమిటది? వెళ్ళండి, నేను చెప్తాను, తప్పదు కదా. క్యాండిల్ అండి. క్యాండిల్ వయసులో ఉన్నప్పుడంటే కొత్తగా ఉన్నప్పుడు సన్నగా అమితాబ్ బచ్చన్ లాగా పొడుగ్గా ఉంటుంది. అంతా ఆరిపోతున్నప్పుడు సంపూర్ణేష్ బాబు అని చెప్పకూడదు. రమేష్ బాబు సార్, రమేష్ బాబు ఇబ్బంది లేదు. 3 అడుగుల వెడల్పు సార్, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు గల గుయ్యిలో ఎంత మట్టి ఉంటుంది? 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. దాంట్లో ఆ గొయ్యి అంటే తోడు, దాంట్లో ఎంత మట్టి ఉంటుంది? ఏ మట్టి అయినా ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా కానీ ఆ గోతులో ఎంత మట్టి ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు గల గొయ్యిలో ఎంత మట్టి ఉంటుంది? గొయ్యి తీసిన తర్వాత బట్టి ఎందుకుంటుంది సార్? అదే మేము కూడా చెప్పారు, అంతే ఉంటది. ఎంతే ఉంటది? ఎంత తీస్తే అంత. 29 29లో 29 పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ ఎక్కడి నుంచి తీసేయండి. ఒకటి తీసేయండి. ఒకటి తీస్తే 30 కావాలి. అంత సింపుల్. ఇది మనం సీఏ కదా. 29లో పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ ఎడమ నుంచి కుడి ఎక్కడ తీసేయండి. ఒకటి తీసేయాలి. మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పగలుగుతారు. బోర్డు కావాలా సార్? సో ఏమంటే ఏం లేదండి, రోమన్ ఇంకా 29 రాస్తే రోమన్ ఇంకా అంటే x 1 x రాస్తాం. 1 తీస్తే 30 అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కాదు కదా. ఒక గదిలో 10 మంది ఉంటాం. ఒక గదిలో 10 మంది ఉన్నారు. ఆ గదిలో ఎక్కడ ఏది ఇచ్చినా, సపోజ్ ఈ రూమ్ అనుకోండి 10 మంది ఉన్నాం. ఒక వస్తువు ఎక్కడ పెట్టినా 10 మంది చూడొచ్చు. కానీ ఒక ఆకుకొని దాచిపెట్టాలి. దాచిపెట్టి 9 మంది చూడగలుగుతాం. దాచిపెట్టి మనం తీయగలుగుతావా? గదిలో 10 మంది ఉన్నారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టినా 10 మంది ఐడెంటిఫై చేయగలుగుతారు ఈజీగా.
కానీ ఒక ఆపిల్ పండు దాచిపెట్టాలి అంటే హైట్ చేయాలి. హైట్ అంటే మీ ఇష్టం ఎక్కడన్నా పెట్టండి, కానీ 9 మంది చూడగలుగుతాం. వెరీ గుడ్. అది ఇప్పుడు ఈజ్ ఎలిజిబుల్ పర్సన్. అంటే ఇప్పుడు ఒక తల మీద పెట్టాను అనుకోండి, మిగతా 9 మంది చూడగలుగుతారు కానీ ఒకటి చూడలేడు. వెనకకు ఎగిరే పక్షి. వెనకకు పక్షి ఎంత ముందుకు పోద్ది, భూమి వెనక పోతలే. వెనకకు ఎగిరే పక్షి. ఎనీవా? వెనకకు ఎగిరే పక్షి. గాలిపటమా? పక్షి కాదు కదండి, హమ్మింగ్ పక్షి అంట. హమ్మింగ్ పక్షి. సరే, ఇంగ్లీష్లో రాస్తాను. ఒక ఆంగ్ల పదమునకు వరుసగా 3 సార్లు డబుల్ లెటర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ పీపీ ఉంది కదా, అదే విధంగా ఒక పదానికి పీపీ కానీ ఏదైనా కానీ కాన్జుగేట్లో 3 లెటర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కానీ ఎఫ్ఎఫ్ కానీ అట్లా 3 సార్లు రావాలి ఒక ఆంగ్ల పదం అంటే. బట్ అన్నీ తెలిసిన విన్న పదం అని అని చెప్తున్నాను. ఒక ఆంగ్ల పదమునకు వరుసగా 3 సార్లు డబుల్ లెటర్స్ వస్తాయి. ఏ కానీ బీబీ కానీ ఏదైనా కానీ ఏ టు జెడ్ ఏదైనా కానీ. సార్ 3 సార్లు కావాలి సార్. పదాలు ఏ లెటర్ అయినా జంటగా ఒకసారి, మళ్ళీ ఇంకో పదం జంటగా ఒకసారి, 3 జంటలు ఉండాలి. బుక్ కీపర్ అండి. బుక్ కీపర్ లో బి తర్వాత ఓఓ కేకే ఈఈ పిఆర్ 3 సార్లు వస్తుంది. బుక్ కీపర్. చూడండి సార్, లేడీస్ సంబంధించి క్వశ్చన్. లేడీస్ కి ఏ 3 అక్షరాలు అంటే 3 లెటర్స్ అమ్మాయిని ఆడవారిగా మారుస్తుంది? అమ్మాయి అంటారు, ఆడవారు అంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కిరణ్ మిస్సెస్ ని ఆడవారు అంటారు, పాపని అమ్మాయి అంటారు. ఏ పదాలు మారుస్తుంది? ఏజ్ బట్టి మనం అమ్మాయ ఆడవారు. వయసు అంటే ఏజ్ దాన్ని బట్టి వయసును బట్టి మనం అమ్మాయ ఆడవారు. సరే, చాలా మంది ఫ్రిడ్జ్ యూజ్ చేస్తారు. ఈ కరోనా టైంలో లేడీసే కాదండి, జెంట్స్ కూడా బాగా ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో చూసి రకరకాల వంటలు చేస్తున్నారు. కానీ ఫ్రిడ్జ్లో ఒక ఐటమ్ పెట్టాలి, ఎప్పుడైనా పెట్టు. చల్లగా ఉంటుంది, మామూలు ఏదన్నా చల్లగా ఉంటుందా, కానీ ఒక వస్తువు మనకు హాట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఏ వస్తువునా పెట్టండి చల్లగా ఉంటుంది, కానీ ఒక వస్తువు ఎప్పుడైనా పెట్టండి కారంగా ఘాటుగా ఉంటుంది, హాట్గా ఉంటుంది. కారం చెప్పారు కాబట్టి ఒక్కరైనా ఆన్సర్ చెప్పాలి కదా, కారం అన్నారు. వెరీ గుడ్. కారం మిరపకాయ ఇప్పుడు పెట్టినా కూడా కారంగా ఉంటుంది. ఇద్దరు మిత్రులు కలిసి టెన్నిస్ ఆడుతున్నారు. టెన్నిస్ ఆడుతున్నారు, కానీ 5 సెట్స్ ఆడిస్తారు. కానీ 3 సెట్లు గెలిచారు. కానీ ఇద్దరు 3 సెట్లు గెలిచారు. అట ఇప్పుడు 5 సెట్స్ ఆడారు. సిల్లీ కోసం ఇది అడగకూడదు, ఆన్సర్ చెప్పాలి, నీకు కాడి నుంచి ఆన్సర్ రావాలని సిల్లీ కోసం. ఇద్దరు మిత్రులు టెన్నిస్ ఆడుతున్నారు, 5 సెట్లు ఆడారు, కానీ ఇద్దరు 3 సెట్లు గెలిచారు. అది ఏ విధంగా జరుగుతుంది? డబుల్స్ ఆడితే ఇద్దరు ఒకే టీంలో ఉంటారు, వేరే టీం ఉంటుంది, కాబట్టి 3 గెలిచారు. సరే, మీకు సంబంధించిన ఆస్తి ఏదో ఒకటి మీకు సంబంధించిన దాన్ని మీకన్నా ఎక్కువగా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడ సిగ్గురా. కొన్నప్పుడు వస్తువు పర్చేజ్ చేసినప్పుడు నల్లగా ఉంటుంది, రమేష్ లాగంట. వాడినప్పుడు ఎప్పగా ఉంటుంది, సుజీత్ లాగా. తర్వాత తెల్లగా మారుతాను, ఏమిటది? వెరీ గుడ్.
సార్ సింపుల్ క్వశ్చన్ అన్న మ్యాథ్స్. ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? సెకండ్ ఉంటాయి. ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి? 12 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆకలిలో ఆలోచించుకుంటే జనవరి సెకండ్, ఫిబ్రవరి సెకండ్, మార్చి సెకండ్ అట్లా 12 ఉంటాయి. యూట్యూబ్ ఇల్లు కావాలి చిన్నదాన్ని కానీ సింహంలా శిస్తాను. కుక్కర్ విధులంట తాళం అండి. ఎంత పెద్ద తాళం అయినా సరే దొరకైనా తాళం చిన్నది కదా. అంటే వాడిచ్చిన ఆన్సర్ ప్రకారం వెనక నుంచి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఇప్పుడు వికెట్ కవి అంటాం కదా, తక్కువ ఒక ఇంగ్లీష్ పదము ముందు నుంచి చదివినా ఒకే మీనింగ్ వస్తుంది, వెనక నుంచి చదివినా ఒకే విధంగా ఒకే మార్పు ఒకే అర్థం వస్తుంది. సేమ్ లెటర్ 4 అక్షరాలు ఇంగ్లీష్ పదం. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వికట కవిని ముందు నుంచి చదివినా వెనక నుంచి ఒకే విధంగా వస్తుంది. అదే ఇంగ్లీష్ పదం. నూన్ NOON నూన్. ముందు నుంచి చదివినా నూన్ వస్తుంది, వెనక నుంచి చదివినా నూన్. చూడండి చాలా కస్టమర్స్ అంటే అఫ్కోర్స్ మనం కూడా అదే ఐటర్ కూడా కస్టమర్స్ రావాలని కోరుకుంటున్నాం. కానీ ఒక తప్పు మాత్రం కస్టమర్స్ దూరంగా తీసుకుంటారు. ట్రావెల్ ఏజెంట్ కాదు, టాక్సీ డ్రైవర్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్. రెండే రెండు ఎముకలు వేల కొద్ది పక్కటి ఎముకలు. రెండే రెండు ఎముకలు అటాచ్గా చాలా పక్కటి ఎముకంటే సపోర్ట్గా ఉంటుంది. రైల్వే ట్రాక్ అంట, రెండే ట్రైన్ ఉంటాయి, మధ్యలో జాయింట్ చేసుకుంటా పోతా ఎంతో దూరం ఉంటుంది. రైట్ ఆన్సర్. సర్టిఫైడ్ కాదు. పక్కన కంటెంపరీ ప్రొనౌన్స్ ద సేమ్ ఇఫ్ యు టేక్ అవే 4 of its 5 letters. అంటే 5 letters లో ఒక పదం తీసినా ఏ పదం తీసినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్ పదంలో what is pronounced the same if you take away 4 of its 5 letters. పదంలో 4 letters తీసేసిన ఒకే పదం వస్తుంది. ఏ పదం యాపిల్లో ఏ తీసిన యాపిల్ వస్తుంది రాదు కదా. అట్లా ఒక పదంలో ఏ లెటర్ తీసేసిన 5లో ఏ లెటర్ తీసేసిన సేమ్ మీనింగ్ వస్తుంది. ఫ్యూ అనే దాంట్లో ఏ లెటర్ తీసిన ఇంగ్లీష్ ఫ్యూ ఏ వర్డ్ తీసినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఏ కల్చరల్ ప్రోగ్రామ్ కైనా ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి గణేష్ ప్రార్థనతో. సో ఇప్పుడు మన శ్రీనైన మోహన్ శ్రీనివాసులు గారి బుద్ధుల గారాల పట్టిక గణేష్ పంచరత్నాన్ని దాంతో భరతనాట్యం చేస్తాం. భరతనాట్యం కదా Namo
థ్యాంక్ యూ శ్రీనాయన. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కరికులంలో కూడా టైం తీసుకొని నాట్యం నేర్చుకొని మనకు 4 years నుంచి పర్ఫామ్ చేస్తుంది. ఇది సాధ్యమా అసాధ్యమా అనేది మనకు తెలుసు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా క్లాసులు ఉంటున్నాయి. అయినా కూడా టైం తీసుకొని వాళ్ళమ్మ ఎక్కడి నుంచో ఎక్కడో హమ్మాలపురంలో ఉండి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అరుణ ఎక్కడో హమ్మాలపురం నుంచి ఆ ఒక్కటే వచ్చి నర్తకి సెంటర్ నేర్పించుకొని సో ఈ విధంగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ క్యాట్స్ ఆఫ్ ఉంది. నాకు సీనియర్ ఏం చేయలేదు, అంత అరుణాకి కోర్స్ రేట్. నెక్స్ట్ హరిది నిత్య. సో మంచి ఊపులో సాంగ్ వేస్తుంది. అంటే మనకన్నీ కదలాలి, కదిలితేనే మన ఫుడ్. అంటే ఈ మధ్య మాటలు అన్నీ మరిచిపోయా
పూయకుండా సొక్కు తెంచినావురా ఊరు తగలకుండా నడుము గిచ్చినావురా అయ్య బాబాయ్ అస్సలేమి ఎరగనట్టుగా రెచ్చగొట్టి తప్పుకుంటా వెంట తెలివిగా నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా వయసు ఉడికిపోది దస్తదియా నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి 3 పూట్ల ఆరగించరయ్యా నా చేతి వేళ మిటికలు తెచ్చుకోర మెల్లగా తీరకున్న మడతలే చక్కబెట్టరా నీ పిచ్చి పట్టుకుందిరా వదిలి పెట్టనందిరా పుచ్చుకుంటా నిన్న పూసలాగా అంటి పెట్టుకుంటా వెన్ను పూసలాగా లలాయి లాయి 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 లలాయి లాయి లాయి. నెక్స్ట్ అభినవ్ భారత్. అది వచ్చేటప్పుడు కొద్దిగా చిన్న క్వశ్చన్. 7 అక్షరముల ఇంగ్లీష్ పదం అక్షరాలు అటు ఇటు మార్చకుండా 9 కొత్త పదాలు ఇస్తుంది. ఆ పదం ఏంటి? ఆ పదం మార్చకూడదు, సీరియల్ మారకూడదు. 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఒక వాడు. సపోజ్ యాపిల్ అనుకోండి, ఏపీపీ అని. సో ఏ నుంచి ఏ అంటే ఒకటి మీనింగ్ వస్తుంది. డేరింగ్ అంట, డేరింగ్ DHEREN డేరింగ్. దాంట్లో 9 మీనింగ్స్ 9 పదాలు వచ్చింది సార్. 7 అక్షరాలు వచ్చిందా? DHEREIN 7 అక్షరాలు వచ్చింది. దాంట్లో 9 వచ్చి దాని మీనింగ్ అనగా మధ్యలో THERE డే, HERE హియర్. ERE అంటే మీనింగ్ అనలేదు, ERE కూడా మీనింగ్ ఉంది. REIN తర్వాత HEREIN హియరింగ్, THEIN. అర్థమైందండి? డేరింగ్ అనే అక్షరంలో 9 అక్షరాలు మీనింగ్ వస్తుంది. అక్కడ అభినవ్ భార్గవ్, సరే అభినవ్ మోహన్, ఊప్స్ అంట, ట్యూబ్స్.
డీజేకి వంశ పారంపర్యంగా వచ్చేది పొట్ట నడ్డి. సో అవి రాకుండా ఉండాలంటే హుప్స్ ఆడాలి. హూప్స్ ఆడుతూ ట్యూబ్స్ కానీ చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్రాక్టీస్ బాగా చేయగలుగుతారు. సో అందుకని ముందుగా వాళ్ళకి చెప్పాను. And we don't stop. ఏం పని ఉంటుంది, సౌండ్ వస్తే రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో మోచు దాకా కడిగితే అదే డాన్స్ అంటే కొట్టగలిగితే కొట్టలేదనుకోండి. సో సింటమ్స్ చూపించాడు అనమాట. శ్రీ హరిని నిత్య మైండ్ బ్లాక్ డాన్స్ అంటారు.